అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఈసారి ఐపీఎల్ 2026 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎవరు? ఇషాన్ కిషన్ అని చాలా అంటే చాలా ఇషాన్ కిషన్ పేరైతే వినిపిస్తుంది. ఇది కాకుండా అభిషేక్ శర్మ పేరైతే వినిపిస్తుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది బ్రో? ప్యాట్ కమిన్స్‌కి ఆల్రెడీ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ కూడా చెప్పేసింది. ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఉంటాడని అనౌన్స్‌మెంట్ అయితే చేసింది. కానీ ప్యాట్ కమిన్స్‌కి ఏమైందంటే ఇప్పుడు వెన్ను నొప్పి, బ్యాక్ పెయిన్ అయితే అయిందంట. బ్యాక్ పెయిన్ నుంచి ఇంకా కోలుకోలేదు ప్యాట్ కమిన్స్. ఈఎస్పీఎన్ క్రికిన్ఫో ప్రకారం ప్యాట్ కమిన్స్ కోలుకునేది ఇంకా టైం అయితే పడుతుందంట. అందుకే కొన్ని సిరీస్‌ల నుంచి కూడా దూరమైతే అయ్యాడు. ఆస్ట్రేలియాలో జరిగే కొన్ని సిరీస్‌ల నుంచి దూరమయ్యాడు. ఆల్రెడీ ఐపీఎల్ 2026 సీజన్‌లో 20 మ్యాచ్‌లయితే షెడ్యూల్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. ఒక పక్క యుద్ధం, ఒక పక్క 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కాబట్టి 20 మ్యాచ్‌ల షెడ్యూల్ అయితే ఓపెన్ అయితే అయింది. అందులో 4 మ్యాచెస్ అయితే ఎస్ఆర్‌హెచ్‌వి అయితే ఉన్నాయి. అవునా కదా! అందులో ఒక్క మ్యాచ్ మాత్రమే ఉప్పల్ స్టేడియంలో అయితే ఉంది. అంటే స్టార్టింగ్ మ్యాచెస్. ఈ 4 మ్యాచెస్‌లో స్టార్టింగ్ మ్యాచెస్ అంటే ఈ 4 అనుకోండి. 20 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ అనుకోండి. ప్యాట్ కమిన్స్ ఆడే ఛాన్స్ అయితే లేదంట. ఈఎస్పీఎన్ క్రికిన్ఫో చెప్పిందంటే అది జరిగి తీరుతుందని మనమైతే అర్థమైతే చేసుకోవాలా. అందుకే ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే ఆరంభ మ్యాచ్‌లకైతే దూరమయ్యే ఛాన్స్ అయితే ఉందంట. కాబట్టి ఇప్పుడు కెప్టెన్ ఎవరు? ఎస్ఆర్‌హెచ్‌ని ముందుండి నడిపించేది ఎవరు? అసలు ఎప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కి కెప్టెన్ అయ్యాడో ప్యాట్ కమిన్స్ ఫస్ట్ సీజన్‌లోనే ఫైనల్‌కైతే వెళ్ళిపోయింది. అద్దిరిపోయే పెర్ఫార్మన్స్. అవునా కదా! ప్యాట్ కమిన్స్ అద్దిరిపోయే కెప్టెన్సీ గాని సెకండ్ సీజన్‌లో ఎప్పుడో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయ్యాడో దాని తర్వాత సెకండ్ సీజన్‌లో అంత పెర్ఫార్మన్స్ ఏమి రాలేదు. అయినా కూడా ప్యాట్ కమిన్స్‌కి కెప్టెన్‌గా పెట్టింది. కానీ ఇప్పుడు చూస్తే ఇలా అయింది. ఇప్పుడు కెప్టెన్ ఎవరుంటారు? అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుందంటే ఓపెనర్స్‌లో ఇద్దరైతే ఉన్నారు. ట్రావిస్ హెడ్ ఒకరు, తర్వాత అభిషేక్ శర్మ ఒకరు. అవునా కదా! అభిషేక్ శర్మనే సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అవుతాడు ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అయితే కొన్ని స్టోరీస్ అయితే వచ్చాయి. ఆల్రెడీ డొమెస్టిక్ క్రికెట్‌లో పంజాబ్‌కి కెప్టెన్‌గా చేశాడు. కెప్టెన్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఇదంతా పక్కన పెడితే కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ అయితే ఇషాన్ కిషన్‌ని కెప్టెన్‌గా పెట్టాలా అని అయితే ఆలోచిస్తుందంట. ఇషాన్ కిషన్ అసలు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగు పెట్టడు అని అనుకునింది. ఎప్పుడు ఇంగ్లాండ్‌లో సిరీస్ సౌత్ ఆఫ్రికాలో, ఇంగ్లాండ్‌లో. అప్పుడు టెస్ట్ సిరీస్ నడుస్తున్నప్పుడు ఇషాన్ కిషన్ నాకు జ్వరం వచ్చింది అని వచ్చేసాడు. అప్పటినుంచి ఎక్కడ ఛాన్సెస్ అయితే రాలేదు. అసలు తిప్పర్లా కొట్టిన ఒక ఛాన్స్ కూడా రాలేదు ఇషాన్ కిషన్‌కి. ఏం ఆడతాడులే ఇంక ఛాన్స్ రాదు. ఇంకా ఇషాన్ కిషన్ పని అయిపోయినట్టే అని నేను కూడా అనుకునింది అసలు. ఛాన్సే రాదు అసలు ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి మర్చిపోవాలనుకునింది. కానీ జార్ఖండ్‌లో ఒక డైనమైట్‌గా ఎదిగినాడు. అవునా కదా! సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఆ టీ టీ20 కెప్టెన్‌గా టీ20నే కదా! టీ20 కెప్టెన్‌గా ఉన్నాడు. బ్యాటర్‌గా రాణించినాడు. అద్దిరిపోయే పెర్ఫార్మన్సు. జార్ఖండ్‌కి ఫస్ట్ టైటిల్‌నైతే అందించినాడు. ఎలాంటి ప్లేయర్‌గా మారిపోయినాడు ఇషాన్ కిషన్. అద్దిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చి ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో కూడా అడుగుపెట్టి టీ20 వరల్డ్ కప్‌లో కూడా దుమ్ము దులిపేసాడనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే వచ్చింది. అందుకే ఎప్పుడు ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచెస్‌కి దూరం అయితాడో ఆ మ్యాచెస్‌కి ఇషాన్ కిషన్‌ని కెప్టెన్ పెడతాము. అంటే అభిషేక్ శర్మ కన్నా ఇషాన్ కిషన్‌కే కెప్టెన్‌గా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. చాలా మంచి ప్లేయర్‌గా ఉన్నాడు. ఇషాన్ కిషన్‌ని సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే టెంపరవరీ కెప్టెన్‌గా పెట్టాలనైతే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్ అయితే అనుకుంటుందంట. ఇది మంచి డెసిషన్ అని చాలామంది అయితే చెప్తున్నారు. ఇప్పుడొచ్చిండే ప్రాబ్లమ్ ఏమంటే సన్ రైజర్స్ హైదరాబాద్‌కి అదే ఆ మహాతల్లి చేసిండే పెద్ద తప్పు. ఆ పాకిస్తాన్ ప్లేయర్‌ని తీసుకొని ఎంత పని చేసింది చూడండి. అవునా కదా! ఇప్పుడు చూసినోళ్ళంతా ఎస్ఆర్‌హెచ్ ఓడిపోవాలనే కోరుకుంటున్నారు. అసలు ఓడిపోయేది కాదు ఎస్ఆర్‌హెచ్‌ని బ్యాన్ చేసి పారేయాలనైతే చెప్తా ఉన్నారు. అవునా కదా! చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్‌కి ప్యాట్ కమిన్స్ వచ్చేంత వరకు ఇషాన్ కిషన్‌ని కెప్టెన్ పెడుతుందా? లేకపోతే ఎవరు అభిషేక్ శర్మనేమన్నా కెప్టెన్ పెడుతుందా? అది కాకుండా, ఇది కాకుండా ట్రావిస్ హెడ్‌ని కెప్టెన్ పెట్టేస్తుందా? చెప్పలేం ఏం జరుగుతుందో చూడాలా. ఇషాన్ కిషన్‌కే కెప్టెన్సీ ఇవ్వచ్చు. ప్యాట్ కమిన్స్ అప్పటికి రాకపోతే అనేది అనిపిస్తుంది.
ఇక దేని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. ఎవరు కెప్టెన్ అయితే బావుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్‌కి కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.